అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషా గారి ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరో అంశంలో మీ ముందుకి వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశాన్ని మరి మీరందరూ కూడా చక్కగా వింటారని, అలాగే నాకు తెలిసింది చెప్తున్నాను కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. మరి ఏదైనా ఒక పని చేయాలి అంటే చక్కగా దానికి నిబద్ధత అనేది చాలా అవసరం. ఈ మాట చాలా సార్లు అందరూ వినే ఉంటారు. ఈ నిబద్ధత అనేది చాలా బాధ్యతాయుతంతో కూడుకున్నటువంటి విషయం. అంటే మనం ఏదైనా ఒక ఇంటి విషయం అని, బడి విషయం అని, అలాగే చదువు విషయం అని, మన భవిష్య అంటే మనం ఏదైతే సాధిద్దాం అనుకున్నామో మన భవిష్యత్తు అవని అన్ని కూడా నిబద్ధతగానే చేయాలి. నిబద్ధత అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక అనుకున్నాం, ఇవాళ ఈ పని చేద్దాం అనుకున్నాము, ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళిక వేసుకుని ఆ ఇన్ టైం లోపల దాన్ని కరెక్ట్ గా పూర్తి చేయాలి. అనుక్షణం ఆ పని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అలాగా మనం ఒక క్రమశిక్షణ కార్యక్రమాన్ని రూపొందించుకుని ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడమే నిబద్ధత. అది విద్యార్థుల్లో చాలా అవసరం. ఇది ఎందుకంటే వాళ్ళు మంచి ఫలితాలు సాధించాలి. చక్కటి ర్యాంక్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నాలెడ్జ్ తో కూడినటువంటి కంటెంట్ ని పిల్లలు అర్థం చేసుకోవాలి అంటే దాని మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత ఉండాలి. ఈ నిబద్ధతతో వాళ్ళు కనుక ముందుకు వెళ్తే చక్కగా చక్కని ఫలితాలు సాధిస్తారు. వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ లో రాసే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో, చక్కటి విజ్ఞానంతో, నాలెడ్జ్ తో, కంటెంట్ తో కూడినటువంటి ఆ సబ్జెక్ట్ ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ క్లాసెస్ కి. కాబట్టి నిబద్ధతతో వినాలి, చదవాలి, అలాగే ఎగ్జామ్స్ కూడా రాయాలి. మనకు వచ్చిందే మనము ప్రజెంట్ చేయాలి. అలాగే మన విషయాల్లో కూడా ఏ విషయం మనం అనుకున్నా కూడా అది సాధించేంత వరకు చక్కటి కార్యక్రమాన్ని రూపొందించుకుని దాని మీద నిజాయితీగా, నిబద్ధతగా చేస్తే మనము 10 మంది హృదయాల్లో నిలిచిపోతాం. వాళ్ళకి ఏ పని అప్పగించినా వాళ్ళు చక్కగా దాన్ని మంచి పట్టుదలతో, నిజాయితీగా, నిబద్ధతగా సాధిస్తారనేటువంటి మాటని మనము దక్కించుకోగలం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నాకు తెలిసినవి ఈ మోటివేషనల్ ఇవన్నీ కూడా నేను చదివిందే PhD ఎడ్యుకేషన్ లో కాబట్టి మరి పిల్లల ముందు విద్యార్థుల్లో, అలాగే మనము మొత్తం చక్కగా అందరూ కూడా ఈ విషయాల్ని పాటిస్తే మన లైఫ్ బాగుంటుంది. మన కోసం కదా బతికి ఉండాలి, జీవించాలి. మనము 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి నేను మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.